హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మరొక గెస్ట్ మీ ముందుకు వచ్చాను. అన్న ఎంతో అద్భుతమైన పాటలు పాడతాడు. అన్న సొంతంగా రాసుకొని మరి ఎంతోమందికి పాటలు కూడా అన్న పాడి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అన్న ఎంతో అద్భుతమైన సింగర్ కూడా. అన్న ఉద్యమాలలో కూడా పాల్గొని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఎంతో అద్భుతమైన పాటలు పాడిండు. పదండి ఈరోజు అన్నని పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న అంత బాగా అన్న? అంత బాగా అన్న. ముందుగా మీ గురించి ఒకసారి మన ప్రేక్షకులకు చెప్పండి అన్న. ఓకే, నా పేరు అలవాల పోషరాజ్ యాదవ్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. గ్రామం అన్న? గణేష్ నగర్. గణేష్ నగర్. అన్న అన్న ప్రస్తుతానికి ఏం చేస్తారు అన్న? బ్రిక్స్ ఉంది, ట్రాక్టర్లు, బిజినెస్ చేస్తారు. బిజినెస్ నడుస్తుంది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతారని మీరు ఈ పాటలు? చాలా చిన్నప్పటి నుంచి పాటలు అంటేనే ఇష్టం. పాటలతోనే చేసినాం. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే పుట్టకు పెట్టడానికి పైసలే కావాలి. అవును, పాటలు పాడితే నీకేంది మంచిగా పాడుతుండు అని సపాట్లు కొడతారు, శాల్వాలు కప్పుతారు, అంతే తప్పించి ఎక్కడ పోయినా కానీ కూడుకైతే రావు. ఇది ఏంటంటే బాగా అబ్జర్వేషన్ చేసి మా ముందట ఉన్న కళాకారులు కూడా తిండి లేక సతమతమైపోయినటువంటి వ్యక్తుల్ని మేము చూసినాం. కాబట్టి వాళ్ళ పరిస్థితి మనకు రావద్దు అనే ఉద్దేశం కొద్దీ మన పని మనం చేసుకుంటూ పక్కకు ఇట్లా ఇది పోదు కదా, కళ అనేది పోకుండా ఉండేసరికి అట్లా దాన్ని పట్టుకొని చేయడం జరుగుతుంది అన్నట్టు. అన్న ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బిజినెస్ కూడా చేస్తుండ్రు. అదే విధంగా ఈ గాయకులు ఎంతమంది ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తారు, పాటల మీదనే డిపెండ్ అయి ఉంటే ఎలా ఉంది ఏం కథ అనేది అన్న మాటల్లో మనం ఇంకా ముందు తెలుసుకుందాం. అన్న మనం ఇంటర్వ్యూలకు పూర్తి వెళ్లే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దామన్నా. ఒక పాట పాడండి. సారంగ సారంగ దరియో నీ సకాని మోము చూసి మురియా, నీ గుజ్జారి కాళ్ళకు గజ్జేల పట్టీలు చూసుకుంటూనే మురియా, చూడా సక్కదనము వర్ణించగాదు తరము, ఆ అందాల బృందవనము నీలోన పడుసుదనము. సారంగ సారంగ దరియో నీ సక్కాని మోము చూసి మురియా, నీ గుజ్జారి కాళ్ళకు గజ్జేల పట్టీలు చూసుకుంటూనే మురియా. సూపర్ 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 ఉందన్న, మీ వాయిస్ సూపర్ గా పాడుతున్నారు. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొన్నారా అన్న? పాల్గొన్నామన్నా. దాదాపు ఎన్ని వందల పాటలు మీరు రాసుంటారు? అంటే వందలని ఎందుకన్నా అంటే మాకు తెలిసినంత మటుకు మీరు చాలా ఫేమస్, మాకు తెలుసా అన్న. మన ప్రేక్షకుల గురించి అని అడుగుతున్నా. నేను సొంతంగా రాసినవి 100 పైనే ఉన్నాయి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో రిలీజ్ అయినాయి ఒక 70 దాకా ఉంటాయి. అవునా? మొన్న ఈ మధ్యలో సదర్కు రాసిచ్చిన. సదర్ మన హైదరాబాద్ సదర్ కి రాసిచ్చిన. మంచి ఫేమస్ సాంగ్ అయింది, బాగానే ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేసినందుకు ఒక్కసారి ఆ పాట కూడా మన ప్రేక్షకుల గురించి. ఓకే అన్న, తప్పకుండా. సదరు సయ్యాటరా దున్నపోతులాటరా, దుమ్ము దాము చెయ్యగా దున్నపోతులాటరా, హైదరాబాదు వాడలా యాదవుల పోతురా, వాడవాడ చూడరా గల్లి అంతా ఆడెరా. సదరు సయ్యాటరా దున్నపోతులాటరా, దుమ్ము దాము చెయ్యగా దున్నపోతులాటరా, హైదరాబాదు వాడలా యాదవుల పోతురా, వాడవాడ చూడరా గల్లి అంతా ఆడెరా. నల్లనైన పోతురా మెరిసేటి మెరుపురా, వాడిగున్న కొమ్మురా ఉరిమేటి సూపురా, ఎత్తుగున్న పోతురా ఎత్తుతుంటే చూడరా, దుంకుతుంటే చూడరా దున్నపోతులాటరా. సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతంగా ఉందన్న. మీ వాయిస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్న. అన్న ఎంతవరకు చదువుకున్నారన్న? నేను బాగా చదువుకోలే అన్న, 10వ తరగతి. 10వ తరగతి దాకా చదువుకున్నాను. ఎంతమంది అన్న పిల్లలు? 3 పిల్లలు అన్న, 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. ఇప్పుడు ఉద్యమాలలో చాలా మంది సింగర్లు వాడిరు. అవును. కొంతమందికి జాబులు కూడా వచ్చినాయి, కొంతమందికి కూడా రాలేదు. కొంతమంది సారథుల జాబులు కూడా చేస్తారు. మీకు అట్లాంటివి ఏమన్నా రాలేదా అన్న? ఏం రాలే అన్న. అయితే ఈ సారథి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయంటే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి తొత్తుగా మారి ఆ పార్టీ పైనే పాటలు రాస్తా, నేను ఆ పార్టీకే పనిచేస్తా అనేటోళ్ళకు మాత్రమే ఇట్లాంటి సారథి అవకాశాలు వస్తాయి. అమ్ముడు పోయే తత్వం మన దగ్గర లేదు. ఈ తత్వం లేనప్పుడు మనం ఏం చేస్తామన్నా? ఏం చేయలేం కదా. ఇక మనం అట్లాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళు అలా జాబ్ ఇచ్చేసుకుంటారు. మనకెందుకు వాళ్ళు ఇచ్చే జాబ్, మనకెందుకు? మన పని మనకున్నది. మనం కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఇవాళ అమ్ముకొని బతుకుతలే, పాటను అమ్ముకొని బతుకుడు కాదు, నమ్ముకొని బతుకుతున్నాం మనం. ఇవాళ కాకపోతే రేపు మా పనులు మాకున్నాయి, చేసుకొని బతుకుతున్నాం చాలు. యూట్యూబ్లో పెడుతున్నాం, యూట్యూబ్లో వచ్చినాడు ఒక్కొక్కరు వస్తాయి. అదే ఇవాళ రాపోవచ్చు, రేపు రాకపోతే ఎన్నడుకో వచ్చినాడికి సై. కాకపోతే ఒకని కాళ్ళ కింద బతుకుడేందుకు? మనం పాటను నమ్ముకున్నాం, అమ్ముకోలే. అట్లా అన్న ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు సారథులలో చేస్తారు. అవునా? ఇప్పుడు అన్నాలు కూడా మన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు, మనకు తెలిసిన అన్నాలు కూడా ఉన్నారు. ఓకే అన్న. అన్న ఇప్పుడు వాళ్ళ గురించి ఏమంటారు అన్న? ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిరు, వాళ్ళకు ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి పాటలు పాడితే తప్ప లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తురుగా అన్న,
ఇప్పుడు సారథిలో వచ్చిన వాళ్ళు వేరే ప్రోగ్రాంకు పోయి చెయ్యరు, వేరే పార్టీ వాళ్ళకు వాడరు. అదొక ఆంక్ష విధించినట్టు జీతం, నిన్ను జీతగాళ్లకు జీతం పెట్టుకొని నువ్వు చెప్పిన పని చేయాలనే విధానమే అది. అంతే తప్పించి పాట పాడితే అంటే నువ్వు నీకు అధికారం ఎక్కడిది? అంటే ఇక కొన్ని నిబంధనలను బట్టి వాళ్ళు అతిక్రమించకుండా ఉండాల్సి. గట్ల నువ్వు నిబంధనల మీదనే పాట పాడాలంటే నువ్వు ఒక కళాకారునివి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇది అన్యాయం అని చెప్పే అటువంటి నీ పాట రూపకంగా చూపెట్టాలి కదా. నువ్వు చూపించింది ఎక్కడుంది? వాళ్ళు పాట రాసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కళాకారులల్లా ఇప్పుడు మాటల తిరుపతి అన్న ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మొన్న కేసీఆర్కి పాటలు రాసిస్తురు, ఇది చేస్తురు. అంటే అధికారం ఎవరిది ఉంటే వాళ్ళదికి రాసిస్తేనే వీళ్ళు ఓకే, వీళ్ళకు సారథి ఉద్యోగం ఇద్దాం, ఇది అట్లా ఇట్లా ఉంటుంది. మనం చాలామంది ఉన్నారు కళాకారులు. ఇప్పుడు నల్గొండ గద్దరు ఉన్నారు, ఆ అన్న పాడతాడు, ప్రతి ఒక్కరికి పాడతాడు. మరి ఆ అన్నకు సారథి ఉద్యోగం లేదు, ఏది లేదు. ఎందుకంటే నువ్వు పార్టీలో లేవు కాబట్టి నీకు ఇయ్యరు. నువ్వు పార్టీలో చేయరు, నీకు సారథి ఉద్యోగం వస్తుంది. నాకు తెలిసి పాట రానోళ్ళకు సుతా సారథి ఉద్యోగం ఉంది నాకు తెలిసి. అది నీ మీద కూడా నేనేం చేసిన ఎరికేనా, అప్పుడున్న గత పాలకుల ప్రభుత్వంలా మీ అందరికి తెలిసి ఉంటుంది, తెలంగాణ ధూమ్ధామ్లా దుమ్ము పాటలు పాడి ఉద్యమాన్ని అంతా ఉద్రిక్తం చేసి ముందుకు నడిపించిండు. ఓకే, నడిపించిన తర్వాత ఏమైంది, అరే మనోడు గట్టిగా వాడుతుండు, ప్రతిదానికి దీన్ని తప్పు అని చెప్పేసి నిలదీస్తుండు అని చెప్పేసి మంచి చురుకైన కార్యకర్తను, చురుకైనటువంటి వ్యక్తిని ఎవరైనా కానీ ఎంచుకుంటారు అనమాట. ఎంచుకొని దానికి ఏమైందంటే ఇప్పుడు సాంస్కృతిక సారథికి ఆయనను చైర్మన్ చేసిరు. చైర్మన్ చేస్తే నువ్వేం చేసినావు, నీ దగ్గర పనిచేసే వాళ్ళకు లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకే ఇచ్చినావు. నువ్వు నీ దగ్గర పనిచేసే నేను ఏమైందంటే ఇక అది ఒక బ్యాడ్ టైం అనుకోవాలి. ఒక పిల్లగాడు మన దగ్గర పాటలకు డ్యాన్స్ చేయడానికి వస్తాడు అన్నట్టు. ఆ పిల్లాడు ఏం చేసిన, అన్న ఇక్కడ ఒక రోజు జర అంత రావాలి, నేను పాటలు పాడాలంటే తమ్మి నాకు గలవది, నాకు పనులు బాగుంటాయి, నేను రాను తమ్మి అని అంటే, అబ్బా నేను ప్రోగ్రాం పట్టుకున్నా అన్న, జర ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పేసి మాట్లాడాను. సరే తమ్ముడు ఇంతగానో బతలాడుతుండు, మళ్ళీ మనకి ఎప్పుడు చేసినా కానీ డాన్స్ అది చేస్తే పైసలు తీసుకోడు. అమ్మ ఇంత బతలాడుతుండే ఎందుకు అనుకుంటే పోయి నేను ఎక్కడ పోయిన ఎరికైనా నియోజకవర్గం ఎమ్మెల్యేకి నిలబడితే గదే ఎమ్మెల్యే ప్రోగ్రానికి పాటలు పాడేందుకు నన్ను తోలుకపోయాడు. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది, ఆయన చూసుకుంటా పాట పాడమంటే నాకు పాడబుద్ధి అయితే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు అప్పుడున్న దాని మీద నేను అగెనెస్ట్గా పాట రాసిన. అంటే అగెనెస్ట్గా అంటే ఇప్పుడు కళాకారులకు జరిగిన అన్యాయం అది. ఇప్పుడు నీకు మంచి చేస్తేనే నువ్వేమంటావు, నీకు మంచి చేసిండు కాబట్టి దేవుడు అది ఇది అని మొక్కుతావు. అంటే మీరు రాసేది వ్యక్తిగతంగా కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక్కనివి గజ్జలు కట్టుకొని పాడితే రాలే తెలంగాణ, అవును, ఒక్కడు కొట్లాడితే రాలే తెలంగాణ. విద్యార్థుల బలిదానంతో ఇలా తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న చిన్న పిల్లగాడు సుత తెలంగాణ ఉద్యమానికి సిద్ధమన్న నాడే తెలంగాణ వచ్చింది. ఇలా నేనేమో చేసింది కాదు ఇది తెలంగాణ. చూడు, నిన్ను నిమ్మరసం దాగి నువ్వు దీక్ష విరమించుకుంటే విద్యార్థులు లేచి ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణను సంపాదించారు. నువ్వు ఈ కప్ప చెప్తే మరి కళాకారులు ఉన్నారు, చిన్న చితక అందరిని చూసుకోవాలి కదా నువ్వు. సరే నాకు రాకపోని నాకు అవసరం లేదా, నాకు నువ్వు ఇచ్చడద్దు, నీ జాబ్ అవసరం లేదు నాకు. ఎందుకంటే నేను చేసుకుంటే పనిని నమ్ముకున్నా. నేను ఒకటే అన్న, కళాకారులు అని ఇప్పుడు పాటలు పాడుతున్నా అని చెప్పి నేను ఇదే ప్రొఫెషన్లో పడిపోతే రోడ్డు మీద పని చేసుకోలేను అన్న. నేను 10 మంది కళాకారుడు అంటారు, సింగర్ నీకేంది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. ఈయన ఇదే గొప్పలా పడిపోతాడు. ఇట్లా కొంతమంది కళాకారులు రోడ్డు మీద వేరే వర్క్ అనేది చేసుకోలేక, ఇంట్లో బిడ్డల్ని ఆదుకోలేక చనిపోయిన కళాకారులు కూడా ఉన్నారు. నువ్వు అట్లాంటి లేని కళాకారులను ఆదుకో కదా. అంటే నీకు పదవి వచ్చేదాకా ఒక తీరు, నీకు పదవి వచ్చినాక ఇంకో తీరు అని చెప్పేసి నేను అప్పుడు ఒక పాట రాసి ఉంటే యూట్యూబ్లో పెట్టిన ఆల్రెడీ. అప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ నీకు టికెట్ లేదు అనుడుతోటే ఫస్ట్ ఏమన్నాడు, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగమాయి పోతివ్రా లింగమాని నిన్ను నమ్ముకుంటే. అంటే నీకు అధికారం రాగానే ఇప్పుడు లింగం లేదు, దొంగ లేదు, ఏది లేదు. అంటే నీకు న్యాయం జరిగింది కానీ వేరే కళాకారులకు ఎక్కడ న్యాయం జరిగింది? నీకంటే ఎక్కువ పాటలు పాడేటోళ్ళు ఉన్నారు, నీకంటే రాసే కళాకారులు గొప్ప గొప్ప కవులు మేధావులు ఉన్నారు, మరి వాళ్ళకి లేదు కదా. చాలా మందికి అన్యాయం జరిగిందన్న. మరి ఆ సందర్భంగా మీరు రాసుకున్న పాట అంటారు ఒక్కసారి, అది కూడా మన ప్రేక్షకులకు ఓకేనా. నేను
అది వ్యక్తుల పేరు పెట్టకుండా ఏం చేసిన అంటే మన ఎమ్లవాడ రాజన్న మీన్నే ఎమ్లవాడ రాజన్న అంటే మరి దేవుడు ఇక మందికి చెప్తున్నానప్పుడు దేవునికన్నా చెప్పాలి మన బాధ అన్నట్టు అంతే. ఎడావోతివిరా రాజన్ ఎడావోతివిరా తెచ్చిన తెలంగాణ లగన రాకపోతిమా నీకు టికెటు ఇయ్యకుంటే లింగము దొంగ వంటవు పదవులల్ల చేరినంక పట్టనట్టు నువ్వుంటావు కళాకారులకిస్తానన్న జాబులు జాడని లేదు తట్టాపారవటినోని బతుకులు మారని లేదు ఎడావోతివిరా రాజన్ ఎడావోతివిరా తెచ్చిన తెలంగాణ లగన రాకపోతిమా అంటే నాది కూడా ఇంక్లూడ్ చేసుకున్న పాటలు. ఇప్పుడు నేను ఇదేందన్నా నాది ట్రాక్టర్ వ్యవస్థ, నేను ట్రాక్టర్ ఫీల్డ్ రోడ్డు మీద మట్టి మోసుకుంటే అవసరం అనుకుంటే అంటే నేను బతకాలి కదా అన్న. అవునన్న అదేని మీద నాది కూడా రాసుకుని ఇంక్లూడ్ తట్టా పారవట్టినోని బతుకులు మారనే లేదు ఎడావోతివిరా రాజన్ ఎడావోతివిరా తెచ్చిన తెలంగాణ లగన రాకపోతిమా. అప్పుడు తెలంగాణ విద్యార్థుల బలిదానంతో ఇలా తెలంగాణ సంపాదించి మన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మరి నిరుద్యోగులు ఏం చేసిరంటే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తుంటే అమాలి బస్తాలు మోయడానికి వడ్లు పండించిన ధాన్యానికి అమాలి బస్తాలు మోయడానికి కూలీలు లేరు, చదువుకున్న విద్యార్థుల్ని ఆ కూలీ పని చేసుకోమని బతుకోమన్నట్టు. అట్లా విద్యార్థుల బలిదానంతో మీరు గద్దెనెక్కి ముఠాముల్యమొయ్యమంటరా ఓసారు మీరు హమాలిలుగా మారుమంటిరా సర్కారు గారు ఎడావోతివిరా రాజన్ ఎడావోతివిరా తెచ్చిన తెలంగాణ లగన రాకపోతిమా. అంటే ఆ విధంగా అన్న జరిగిన అన్యాయాలని ఇట్లా అట్లా మీరు పాట రూపంగా గొంతు చేసినామన్నా. అంటే ఇక మీరు చాలానే కష్టపడ్డారు, ఎదుర్కొన్నారు, ఇలా చాలా ఆటుపోట్లు చూసిరు కాబట్టి దాని గురించి ఇంత స్ట్రాంగ్ గా అట్లా స్టేట్మెంట్ అయినా పాస్ చేస్తారు, దాని మీద నిల్చున్నారు అంతే. ఇక మమ్మల్ని కొంతమంది అన్నారు మీరు ఇట్లాంటి పాటలు పాడితే మీకు జాబ్ ఎవరు ఇస్తారని. జాబ్ కాదురా నాయన, నీకు మాట్లాడే అధికారం లేదు, నీకు నోరు లేదు మాట్లాడేందుకు, మేము మాట్లాడతాం పాట రూపకంగా ప్రజలకు తెలియజేస్తా అట్లా చెప్పినాం అన్నట్టు. ఏదైనా ఒక పల్లె పాట ఏమన్నా ఉందా మీరు రాసుకున్నాయి పల్లె పాటలు మీ సొంతయి? అవునే అన్న. ఓకే, అయితే ఒకటి ఇట్లా ఒక అమ్మాయి ఉంటుంది, పిల్లానికి ఏం చెప్తానంటే అరే నువ్వు అక్కడ ఎమ్లాడ జాతర కాడు ఉండు, నేను అత్తా నువ్వు నేను ఇద్దరం కలిసి పోదాం అని చెప్పేసి పోతుంది. పొల్లు అత్తదాట, ఇంకేందిగా పోతా అని చెప్పేసి పాపం పూరని ఏం చెప్తాడంటే ఆడ కూర్చుంటాడు. ఇంట్లో లొల్లి పెట్టుకుని మరి ఇంట్లోకి వేరే పిల్లని తోలుకొస్తా అంటే ఎవరుకుంటారు, ఎవరు కూరా అని చెప్పి వీడి ఇంట్లో గట్టిగా లొల్లి పెట్టుకుంటాడు. లొల్లి పెట్టుకొని ఏం చెప్తున్నా ఇంత కథం, ఇక నేను అత్తున్నా అని చెప్తాడు. పొల్ల రాకముందే వీడు పోయి ఆడ కూర్చుంటాడు. ఏమా ఇంకా అత్తలేదు, ఇక అత్తలేదు, అగ అత్తలేదు, ఫోన్ చేస్తే ఫోన్ అత్తున్నా, ఇక గిన్నె ఉన్నా గానే ఉన్నా అత్తున్నా అంటది. లాస్ట్కి అయితే ఏం ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంటికానే లొల్లి పెట్టుకునే మన పోతే ఇంటికాడ ఒకటి తిండి పెట్టాలి ఇంటికి అని చెప్పేసి వీని బాధ అనేది పాట రూపంలో వాడినట్టుగా అట్లా మనం చేసాం అన్నట్టు. రాములో రాములా నీ రందిల సంపావడితివే రాములా ఈ మందిల మానవు దీతివి రాములా మా అవ్వతోని మాట పడి తిని గదనే రాముల అయ్యతోని తిట్లు పడి తిని గదనే రాముల రాములో రాములా నీ రందిల సంపావడితివి రాములా మా మందిల మానవు దీతివి రాములా ఇరుగు పొరుగు చూడబట్టిరి గదనే రాముల ఇజ్జతంతా తీసుకుంటిని గదనే రాముల రాములో రాములా నీ రందిల సంపావడితివే రాములా ఈ మందిల మానవు దీతివే రాములా నువ్వు నేను ఒక్కటంటివి గదనే రాముల నిమిషమైన ఇడువనంటివి గదనే రాముల నువ్వు లేక బతుకనంటివి గదనే రాముల నువ్వే నా పానమంటివి గదనే రాముల రాములో రాములా నీ రందిల సంపావడితివే రాములా ఈ మందిల మానవు దీతివి రాములా ఉన్నయన్ని అమ్ముకుంటిని గదనే రాముల ఊరవుతల కూసొనుంటిని గదనే రాముల వత్తనాని రాకపోతివి గదనే రాముల నిన్ను నమ్మి ఆగమైతిని గదనే రాముల రాములో రాములా నీ రందిల సంపావడితివే రాములా ఈ మందిల మానవు దీతివే రాములా చెప్పుతేనే ఇనకపోతిని గదనే రాముల చెప్పకుంట దెంకపోతివి గదనే రాముల నిండ ముంచి నువ్వు పోతివి గదనే రాముల
ఇంకోనితో వెళ్ళిపోతివి గదనే రాముల రాములో రాములా నీ రందిల సంపావడితివే రాములా ఈ మందిల మానవు దీతివే రాములా. సూపర్ 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 ఉందన్న, సూపర్ గా వాడిరన్నా. అన్న ఈ పాట మీరే రాసుకున్నారా? నేనే రాసిన అన్న. అంటే ఈ రాసుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరన్న మీరు? రాసుడు అనేది ఒక 5 years అవుతుందన్న. 5 years అవుతుంది. అంతకుముందు అన్ని స్ఫూర్తిదాయకం అన్న. ఇప్పుడు విమలక్క వాడినాయి, గద్దరన్న వాడినాయి, ఇవన్నీ విన్నాం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే ఒక ఉద్యమం పాట పాడితే చూసేటోళ్ళు తక్కువ అయిపోయారు అన్న. ఓ ఫోక్ సాంగ్ వచ్చిందా ఓ ఎక్కడికో పోతుంది. ఇక అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని అట్లా చేసుకుంటూ వచ్చినాం అన్నట్టు. అట్లా అంటే మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఉద్యమాలలో పాల్గొన్నట్లాంటి పాటలు వీటికంటే ఓ బావమరదల పాటలు అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అవి మిలియన్లలో పోతున్నాయి వ్యూస్. ఇంకోటి కూడా ఒప్పుకోవాలన్న, వాస్తవం ఏంటంటే మన తెలంగాణ రాకన ముందు ఇంతగానో మన పల్లె పాటలు కానీ తెలంగాణ పాటలు కానీ ఇంతగానో వినుడు చూసుడు అనేది లేదు. ఇప్పుడు మాత్రం అద్భుతంగా చాలా మందికి అయితే ఉపాధి దొరికినట్టే అన్న. ఒక రకంగా సినిమా పాటలకు ధీటుగా మన ఫోక్ సాంగ్ని తీసుకుపోయింది మాటల తిరుపతి. అవునన్న, మాటల తిరుపతి మెయిన్ ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అవును వాస్తవం అన్న. ఇప్పుడు మీరు గురించి ప్రభుత్వం గురించి చాలా మంది కళాకారులు ఇబ్బంది పడుతున్న దాని గురించి మీరు మీ గొంతును లేవనెత్తి ఒక పాట రూపంగా పాడిరు కదా. మరి ఎవరు మిమ్మల్ని ప్రశ్నించడం కానీ లేకపోతే ఇట్లా ఎందుకు కానీ అని ఒత్తిడి చేయడం కానీ ఇట్లాంటి ఏమన్నా ప్రెజర్స్ రాలేవన్నా మీకు? ఇవి వస్తాయన్న, వస్తాయి. కాకపోతే నేను ఒకటే మాట్లాడతా, నీకు న్యాయం అనిపించిందా? నేను రాసిన పాటలు ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు మనం మాట్లాడే ముందు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నేనే తప్పు అయిపోయిందంట. నేను తప్పు లేదు నేను అన్న దాంట్లో, నువ్వు అన్నవా అని లేదా నీకు వీడియోతో బరాబర్ చూపిస్తా నేను అని చెప్పేసి మాట్లాడతాం. అట్లాంటప్పుడు ఎందుకు మన అన్నారు కదా. ఇక కానీ ప్రజలు వచ్చినాయి వస్తాయి అని చెప్పేసి జనం ఓట్లు వేసారు. కాకపోతే అందరు ఇద్దరు గట్లే ఉన్నారు. అయినా కానీ ఏంటంటే నీకు తగ్గట్టోడు ఉన్నాడు కాబట్టి నువ్వు సపోర్ట్ చేతులు ఇవ్వలేనా అంతే. ఇక నీకు తగ్గట్టుగా ఉంటాడు కాబట్టి సపోర్ట్ చేయరు గట్లనట్టు అన్న. ఇంకోటి మీరు బతుకమ్మకు సంబంధించి కూడా ఎన్నో పాటలు పాడిరు అన్న. రాఖీ పౌర్ణమికి సంబంధించి రక్షాబంధన్ సంబంధించి అట్లాంటి పాటలు కూడా పాడిరు అన్న. ఈ సందర్భంగా అట్లాంటిది ఒక పాట మొన్న ఈ మధ్య రీసెంట్గా ఈ బతుకమ్మ సీజన్లో రాయడం జరిగింది. దందన ధన దందన ధన దందన ధన ధనారే దందన ధన దందన ధన దందన ధన ధనారే కుమ్మారెమ్మల కోయిల పాట పూసే బతుకమ్మ పువ్వుల తోట అక్క చెల్లెల్ల గాజుల పాట మా నోట ముయ్యాల పాట దందన ధన దందన ధన దందన ధన ధనారే దందన ధన దందన ధన దందన ధన ధనారే పుట్టమన్ను అలికి ఇల్లు వాకిల్లు మెరిసెనే ముత్యాల ముగ్గుల్లో హరివిల్లై విరిసెనే గునుగు తంగేడు పువ్వు గుంపుగా మూసెనే అందార బతుకమ్మ మెరిసి మురిసిపాయనే రేలారే రేరారే. సూపర్ 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 గా వాడారన్న. అన్న ఇప్పుడు మీరు ఈ పాటలు పాడేటప్పుడు ఈ బ్రీత్ కంట్రోల్ అనేది ఎట్లయితుంది అన్న మీకు? అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ పాటలు రాసిస్తారు కదా అన్న, ఓన్లీ ఇట్లా యూట్యూబ్ సాంగ్స్కేనా లేకపోతే ఇట్లా ఎవరన్నా పొలిటీషియన్స్ కానీ లేకపోతే బర్త్డేలకు కానీ ఇట్లాంటివి ఏమన్నా రాసిస్తామన్నా? రాసిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒకదాని మీదనే నమ్ముకోకుండా మాకు కూడా చిన్న చిన్నగా ఖర్చుల కన్నా అయితే కదా గట్లా. ఈ మధ్యన సదర్కి ఒకటి రాసి ఇచ్చినాం. బర్త్డే సాంగ్ వచ్చింది మొన్న ఆర్మూరు, అక్కడ ఒకటి రాసి ఇచ్చినాం. కానీ ఇన్ని రోజులు మీరు ఇట్లా వీడియోలలో కానీ అట్లా కానీ రాకపోవడానికి కారణం ఏందన్న? అన్న ఒకటే, యూట్యూబ్ అనేది ఎట్లాంటిది అంటే ఒక్కసారి ఫేమస్ అయితే నువ్వు ఏది వాడినా అది పోతుంది అక్కడ దాకా. ఇక నువ్వు ఫేమస్ అయ్యేదాకా ఎంత మంచిది వాడినా, ఇప్పుడు మీరు చూసినంతలో నేను రాసిన పాటలలో ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క రకంగా రాస్తా. అవునవును, దానికంటే అద్మానంగా ఉంటాయి అవి ఎక్కడనో మిలియన్ల పోయి కూర్చుంటాయి. అదృష్టం గట్టిగా ఉంటే ఏది చేసినా కానీ మనకు అయితేనే ఉంటుంది, తలుగుతుంది. అంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగిందంత అదృష్టం అదన్న కరెక్ట్ ముచ్చట. ఎందుకు అడిగినా అంటే నాకు తెలిసి మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్న, కానీ ఏంటంటే చాలా మటుకు జనాలకు ఐడియా లేదు అదే అట్లా. ఎందుకంటే మీలాంటి వారు ఇంకో నలుగురికి తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో అట్లా తెలియాలన్న ఒక దాని గురించి నేను అడిగినా అన్న. కరెక్ట్. రాఖీ పౌర్ణమికి సంబంధించి కూడా ఒక పాట రాసిరు, అది కూడా ఒక్కసారి మన సిస్టర్ల గురించి. ఓకే అన్న. రాకిట్లా పున్నానికి రావాలని అన్నయ్యా
కలలెన్నో గంటుంది నీ చిట్టి చెల్లెమ్మ రాలేని ఈ బాధ రాకూడదు ఎవరికి కూడా రాకిట్లా పున్నానికి రావాలని అన్నయ్యా కలలెన్నో గంటుంది నీ చిట్టి చెల్లెమ్మ. సూపర్ సూపర్గా వాడిరన్నా. అన్న మీరు స్టేజ్ మీద మొట్టమొదటిగా వాడిన పాట అంటే తెలంగాణ ఉద్యమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ మొట్టమొదటిసారి స్టేజ్ మీద వాడిన పాట ఏదైనా ఉందా అన్న? ఉందన్న. అన్న ఏం పాట అన్నది? అది గోరెటి వెంకన్న గారు రాసినటువంటి పాట రేలాదూలా అని. అప్పుడు ఎట్లుండే అన్న, అంటే మీకు భయం అయిందా? ఫస్ట్ ఎవరికైనా కానీ స్టేజ్ ముందు పోతే భయం అవుతుంది, జనాలను చూసి స్టేజ్ చూసి. కాకపోతే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏమన్నా అంటే పాట పాడేదందుకు పోతే జనాన్ని చూస్తే భయం అనిపించినప్పుడు 2 గళ్ళు మూసుకొని అయినా వాడరప్ప మనకే ప్రైజ్ వస్తుంది అని చెప్పాడు. అన్నాక ఏం చేసినాం, నిజమే ఇట్లయితే సరే అని పాడినాం. అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిర్రు. అవునా? ఇచ్చిర్రు. ఒక్కసారి ఆ పాట అందుకుంటా. ఓకే. రేలా దూలా తాళెల్లాడే నేలా నా పల్లెలో నా సుడి గాలికి చెదిరిన పక్షుల గూడోలా ఏ నా పల్లెల్లో నా కొట్టామెక్కి కోడి పుంజులు కొక్కరకో అని కూతలు పెట్టగా కొమ్మల శివరన కూర్చొని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా గంటలూపుతూ బాల సంతలు ఇండ్ల ముందు ఆ దీవనలీయగా సెంగు సెంగున లేగ దూడలు అంబా అంటూ పరుగులు తీయగా నా పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా నేడు కక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మా. సూపర్ 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 గా వాడిరన్నా. తర్వాత నాగుల మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ అని అప్పుడు మేము చిన్నగా ఉండగా ఇట్లా పాటల ప్రోగ్రాంలు పెడుతుండే అన్నట్టు. 1500 మంది పార్టిసిపెంట్, 1500 మంది కళాకారులు వచ్చిరా అన్న ఆ టైంలో? అవు అన్న. అయితే అక్కడ ఏంటంటే పార్టిసిపేట్ ఏం పెట్టిరు అంటే అప్పుడు ఏదో బహుమతి పెట్టిరు. మళ్ళీ ఇక బహుమతి అనేసరికి పాడొచ్చిన వాళ్ళు పాడరాని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంత వచ్చిర్రు. అప్పుడు చిన్నగా ఉండేటివి మేకలు ఉండే మాకు. మేకలు కాసు పోయినాం, సాయంత్రం వచ్చినాం ఇంట్లో తోలినాం వర్షం పడుతుంది. ఇక మా అన్నుండే చనిపోయాడు, ఆయనే పెద్దమ్మ కొడుకు. అరే తమ్ముడు నువ్వు పాడుతావు గారా, మంచిగా పాడుతావు, పాడదాం పారా అంటే ఏ అన్న వాన కొడుతుంది నీ అవ్వ మనం అంతా ఎట్లా పోతామే గిట్ల ఉండదని అంటే ఏం కాదు పాడదాం పారా అంటే ఆయనతో సైకిల్ మీద ఆయన తోలుకపోయాడు. అప్పుడు నన్ను తోలుకపోయినాక ఆయనతో పోయినాం. లోపలికి పోయేసరికి పోయేదానికి గ్యాప్ కూడా లేదు, అంతమంది ఉన్నారు. ఇక పాడతారు ఇంటన్నం చూసినాక ఇక మా నుండి అన్నాడు, అరే పూరా ఇంకా మళ్ళీ ఇక నీకు ఛాన్స్ రాదురా, లాస్ట్ అయిపోయినావు ఇక అన్నాడు. ఛాన్స్ రాదన్న బట్టి అన్న పోలే ముంగడు పోయినాం. అనౌన్స్ చేసే అన్న ఉన్నాడు, అన్నకు పోయి అడిగినాం, అన్న మేము ఒక పాట పాడతామన్నా అంటే ముందుగా నువ్వు పేరు పెట్టి రాపించుకున్నావా అన్న బట్టి. అయ్యో ఇది ఉంటుందని మాకు తెలియదన్న, మేము మరి ఇట్లా తెలిస్తే మేము రాపించుకుందాం కానీ తెలియదన్న, ఒక్క పాట పాడతామన్నా, మీ ప్రైజ్ వచ్చినా సరే రాకున్నా సరే కానీ ఒక పాటనైతే వాడతాం, బాగా మంది ఉన్నారు జరంతా ఒక్కసారి వాడతామనంటే ఇక గింతమంది వాడిర్రు, ఇక నువ్వు దా అనబట్టి అన్నపోలే. ఆయనతో ఏం చేసినాం, సరే ఏదో గులుగుతా ఉన్నా కానీ సరే గులుగుడో ఎట్లా మన టాలెంట్ మంచిగా ఉంటే జనానికి నచ్చుతుంది అని చెప్పేసి ఆయనతో పోయినాం, స్టేజ్ ఎక్కినాం. ఆనాడు ఇదే రేలాదుల పాటతోటి పాడినా. అదే రేలాదుల పాటను కొంచెం చేంజ్ చేసుకొని పాడినాం అన్నట్టు. ఇక జనం కూర్చున్న జనంలో లేచి నిలబడే లెక్కల స్థాయిలో పాడినాం. పాడిన తర్వాత ఇక కిందికి దిగుతుంటే అక్కడ మేడం జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు ఉండి అరే తమ్ముడు ఒకటి చెల్లెళ్ళ గురించి కూడా పాడరా అని అన్నవాళ్ళే, సరే మేడం తప్పకుండా పాడతా అన్న. అంటే వేరే వాళ్ళు రాసిన పాట అది, మనం రాసింది కాదు. కారు మబ్బులో కమ్మిపోయినా చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా విరిసిన గాని వెలుగులేదే నీకు అమ్మా, వెలుగులేదే నీకు అమ్మా. కారు మబ్బులో కమ్మిపోయినా చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా, వెలుగులేదే నీకు అమ్మా. కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళి నీ అత్తను తల్లనుకుంటివి, నీ మామను తండ్రనుకుంటివి, భర్తే భగవంతుడా నీ చెల్లి,
బంగారు కలలాగంటివి తల్లి భగవంతుడుగాదే చెల్లి నీ పాలిట ఎముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లెమ్మా ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లెమ్మా ఈ మానవలోకానికి జన్మనిచ్చిన తల్లివి నీవు నీ బ్రతుకులు తీరుట కొరకు బ్రతుకులన్నీ పండుట కొరకు స్త్రీ జాతి హక్కుల కొరకు పోరాడితివా చెల్లి పోరాడితివా తల్లి మంచు చుక్కలా కరిగేటి మనసున్న చెల్లెమ్మా ఈ లోకంలో నీ బతుకే సుడిగుండమాయనమ్మా సుడిగుండమాయనమ్మా ఈ విధంగా పాడినా అన్న పాడిన తర్వాత మేడం ఉండి కళ్ళల్లో నీళ్లు తీసుకొని అరే తమ్ముడు ప్రైజ్ వాళ్ళు లేకపోతే నేను కొనుకొచ్చిత్తా పైసలతోటి కానీ నువ్వు మాత్రం ఇటు ఒక ఈడ్నె నిలబడి జర్రంత సేపు అని చెప్పింది అన్నాక ఆయనతో దిగినాం ఇటు వచ్చిన తర్వాత ఇక యువలకు వస్తుందో ఏమో ప్రైజ్ అని చెప్పేసి మందిలో పోయి నిలబడేసరికి అంతా నూకబట్టి అటు నూకితే లాస్ట్ దాకా పోయినాం మళ్ళీ ఇక మన పేరే చదివిళ్ళు ఫస్ట్ ప్రైజు పోసరాజు అని ఇట్లా చదివేసరికి యువలకు వచ్చింది అనుకుంటున్నా ఆ మంది ఒర్రుడుకు అయ్యో నీకే వచ్చింది ఇద్దరు ముగ్గురు నూకేసరికి ఆయనతో పోయినా అప్పుడు ప్రైజ్ తీసుకున్న శ్రీధర్ బాబు గారు ఇచ్చిర్రు ఆయనతో సార్ తోటి ఫోటో దిగి వచ్చిన సూపర్ 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 అన్న అంటే అది మీరు మొట్టమొదటిగా ఒక ప్రైజ్ సంపాదించుకున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్ అదే అచ్చా సూపర్ సూపర్ అన్న అయితే ఎప్పటి నుంచో ఏమంటే ఒకటి కోరిక ఉండే నాకు అంటే రకరకాలుగా పాటలు రాసుకుంటూ రాగా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ రాసినాం అన్న చెల్లెలై రాఖీలై రాసినాం బతుకమ్మ రాసినాం బోనాలు రాసినాం ఇవన్నీ రాసినాం కానీ కవి కళాకారుడు అనే ఉన్నది మనకు టాలెంట్ కాబట్టి మహనీయుడు అంబేద్కర్ గొప్పవాడు వ్యక్తి ఆయనే మహోన్నతమైన శక్తి ఆయన మీద పాట రాసి అదృష్టం నాకు ఎందుకు లేపాయని మస్తు సార్లు ఆలోచిస్తుంటే ఒక్కటన్నా ఆలోచన అత్తలేదు అంబేద్కర్ మీద రాద్దామంటే అంటే ఒక సిచ్యువేషన్లో చూసిన తర్వాత నాకు మంచి థాట్ యాదికి వచ్చిన తర్వాత నేను అంబేద్కర్ మీద కూడా మంచి పాట రాసిన ఒకటి అంటే ఫైనల్గా అయితే ఇప్పుడు అట్లా అనుకున్నందుకైతే ఒకటి వచ్చింది నాకు ఒకటి ఏముండే నా జీవితంలో ఆశయం ఉండే అంబేద్కర్ మీద పాట రాయాలి నేను ఎన్ని రాసినా నాకు సంతోషం అనిపించాలి అంబేద్కర్ మీద రాసినటువంటి పాట నాకు చాలా సంతోషం అనిపించింది అన్న ఈ సందర్భంగా పాట ఒక్కసారి ఓకే అన్న తప్పకుండా దళిత వాడలోన పుట్టిన వీరుడ బాబా అంబేద్కరా రాజ్యాంగము రాసి పేదల రాతలు మార్చిన మహనీయుడా మండుటండోలే నింగిలా నిలిసినవు పేదల బతుకుల రాతల్ని మార్చినవు పేదల బతుకుల రాతల్ని మార్చినవు అంధకారమైన జీవితాల నడుమ బాబా అంబేద్కరా అభ్యుదయానికి పునాది వైతివి యోధుడా మహనీయుడా ఆటుపోట్లను అవమానాలను అధిగమించినవు ముందు నడిచినవు బానిస బతుకులు వద్దని అన్నావు భావితరాలకు మార్గమువైనావు దళిత వాడలోన పుట్టిన వీరుడ బాబా అంబేద్కరా రాజ్యాంగము రాసి పేదల రాతల్ని మార్చిన మహనీయుడా అయితే ఈ పాట రాసి నేను రికార్డింగ్ చేసిన ప్రోమో విధంగా పెట్టంగానే ఒక వ్యక్తి అంటే ఈయన అంబేద్కర్ వాది ఎస్సీకి 100 ఆ అన్న ఉండి ఏం చేసిండంటే ఫోన్ చేసి హలో తమ్ముడు నువ్వు ఇట్లా దళిత అనే పదం వాడినావు నీ మీద కేసు చేస్తా అని చెప్పేసి నాకు ఫోన్ చేసిండు చేస్తే ఒకటే చెప్పిన అన్న ముందుగాల సీఎం కేసీఆర్ను లోపటేసి రెండోది నన్ను ఎందుకంటే దళిత బంధు అని పథకం పెడితే 10 లక్షల రూపాయలు తీసుకొని మీరు పథకాలు అనుభవిస్తారు ఇలా దళిత అనే పదంతో మహనీయమైన ఇప్పుడు నేను రాసింది పాట కాదు అది మహనీయుని చరిత్రను రాసుకున్నా ఒక శక్తి గురించి రాసినటువంటి పాట అది దళిత బంధు అని చెప్పేసి పథకం పెడితేనేమో తీసుకుంటావు నేను పాట రాస్తేనేమో తప్పు నువ్వు ఏడికి పోతావు పో నేను కూడా ఆడికొస్తా అని చెప్పిన ఈ టీవీ న్యూస్ తరఫున ఫోన్ చేయించారు ఫోన్ చేపిస్తే నేను అన్న ఎవరు తీన్మార్ మళ్ళీ నాకు ఫోన్ చేసిరు తీన్మార్ మళ్ళీ నాకు నేను కూడా ఫోన్ చేసి మాట్లాడినా చిలక ప్రవీణ్కి ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నారంటే వాళ్ళు తమ్మి మార్నింగ్ న్యూస్లో మనమే రిలీజ్ చేద్దాం ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రెండోది నువ్వే అరెస్ట్ అవుతావు తెలంగాణ అందరు గెలిచిపోతావు రా అని చెప్పాను ఇక నేను కొన్ని పనులు కొండు పోలే ఇట్లనే చేసేసినాను అట్లా అంటే ఇట్లాంటివి కూడా ఒత్తిళ్ళు బెదిరింపులు అన్నిటికీ ఉంటాయి అన్న ప్రతి దానికి ఉంటాయి కాకపోతే ఒకటే మనం రాసిన దాంట్లో తప్పు లేదు ఒక మహనీయమైన గొప్ప వ్యక్తి కోసం పాట రాసినాం కానీ
మన బోల్లో కించపరచుడు అదని ఇదని మనం ఏం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా అన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ కులాన్ని మతాన్ని వ్యతిరేకించడము కించపరచడము వాళ్ళ గురించి అదను కాదు, ఆడ బాబాసాహెబ్ గారి గురించి వాళ్ళ జీవిత చరిత్ర నలుగురికి తెలవాలన్న ఉద్దేశంలో అన్న పాడిన సందర్భానికి సంబంధించిన విషయాలన్న మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. గదరన్న పాట ఏదైనా వాడితే వినాలని మీ గొంతుని. ఓకే అన్న. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డేలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డేలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, జజ్జన్ కజనా అంటూ జనం పాట వాడినాను, నగరే నగా అంటూ నగర మోత మోగించిన, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయన్నాలార. అన్న మీరు ఎన్నో పాటలు రాసిరు పాడిరు కదా అన్న, మీరు రాసిన దానిలో మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే ఒక్కసారి, అంటే మీ ప్రతి పాట మీకు నచ్చే ఇష్టం ఉండే రాస్తారు అన్నదన్న మనకి ఇది ఒకటి ఫేవరెట్ అన్నట్టు ఉంటది కదా, అదే అట్లాంటిది ఏదైనా ఉందా అన్న? శివరాత్రి అప్పుడు శివుని మీద ఒక పాట రాసి ఉంటుంది అన్న. శివయ్యా ఓ శివయ్యా సాంబా శివయ్యా నీదు మాయయ్యా, అడగగానే అర్ధనారీశ్వరునివి అయినావు, జగముల నేల సామి జంగమా దేవరవు, శివయ్యా సాంబా శివయ్యా సాంబా శివయ్యా నీదు మాయయ్యా. ఇట్లా ఈ టైప్లా ఉంటుందన్న. మీరు ఇట్లాంటి భక్తి పాటలు కూడా వాడిరానా? ఇక అయితే ఏంటంటే ఇది రాయలేదు అనుకుంటే అన్ని రాసినాను. ఇక ఎట్లా అంటే ఈ మధ్యలో ఆడ చూసినా మంచి ఇప్పుడు ఫోక్ సాంగ్ కానీ ఇట్లాంటి రాసి పాడితే జనంలో పోదు. అదే దే తడి పొస్మగుడి దేవుని చెరువు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టర్ డ్రైవేరి అంటే ఓ పోతుంది అది. గట్లున్నది ఇప్పుడు, అంటే జనరేషన్ అట్లుంది అన్న. ఇప్పుడు మంచి సాహిత్యం ఉన్న పాట వాళ్ళు వింటారు. ఇప్పుడు భిక్షాపతి వాయిండు పాపం, ఆయన చనిపోయిండు, సింగర్, గొప్ప సింగరు, పాట మిన్నే పాట రాసిండు. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, ఉద్యమాని కూపిరుదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవో, బూట సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవో, ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జయరాజన్న వెంట జేలుకు నువ్వో ఈ జంగు సైరను దినావమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, ప్రేమ పేరుకు మధ్య పెద్ద మనిషి వయ్యి ఇద్దరిని గలుపుతావమ్మా, యుద్ధంలో ఒదిగిన వీరుల్ని ముద్దాడేదాకా నిద్దురా బోవమ్మా, అమరవీరుల అమ్మ నాన్నలకు నువ్వు పాటమ్మా, కన్న బిడ్డల కన్నా ముందు చూయిస్తావు, ఎన్నెల్లైనా మళ్ళీ బ్రతికిస్తూ ఉంటావు, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా. ఈ విధంగా ఉన్న పాటలు జనంలో పోయింది అన్న, పోలేదు. అదే ఇప్పుడు ఇట్లాంటి పాటలు వస్తే మిలియన్లలో పోతున్నాయి. అంటే కానీ ఈ పాట జనాలలో పోకపోయినా కానీ ప్రతి ఒక్క కళాకారుడు మాత్రం తన గుండెల్లో ఎప్పటికీ దాచిపెట్టుకుని పదిలంగా ఉంస్తూనే ఉంటాడు. ఇప్పుడు మేము చేసిన ఇంటర్వ్యూలలో కూడా ప్రతి ఒక్క సింగర్ దాదాపుగా ఖచ్చితంగా ఈ పాట అనేది కంపల్సరీ వాడిరన్నా. బోనాల పండుగ, బోనాలు మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. దానికి సంబంధించి కూడా మీరు పాటలు ఏమన్నా రాసిరానా? రాసినామన్నా అన్న, రాసినాం. ఒక్కసారి గోల్కొండ బోనాలు వచ్చినాయి అంటే మనం మంచిగా ఒకటే మెల్లవ తల్లి మీద నమ్ముకొని పాట రాసినామా, జబర్దస్త్ 10 నిమిషాలలో పాట రాసుకోవచ్చు. ఎల్లవ తల్లి మహిమ కలిగింది, ఆమె మీద పాట రాయాలని చెప్పేసి రాయ 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 ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ, రాయ రాయ ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ, రాయ రాయ ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ, పుట్టల పుట్టిన ఎల్లమ్మ నువ్వు పుడమిని ఎలగరవమ్మ, పట్నాలు వేసేము ఎల్లమ్మ పసుపు బండారి నీకమ్మ, గవ్వల దండలు ఎల్లమ్మ నీకు ఘనమైన పూజలు ఎల్లమ్మ, రాయ రాయ ఎల్లమ్మ
ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ ఆషాఢ మాసం ఎల్లమ్మ ఆదివారం నాడు ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఎల్లమ్మ నీకు బంగారు బోనమే ఎల్లమ్మ యాప కుమ్మలతోని ఎల్లమ్మ శివశత్తులాటలు ఎల్లమ్మ రాయ రాయ ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ రాయ రాయ ఎల్లమ్మ రాయ తల్లి ఎల్లమ్మ. సూపర్ సూపర్ సూపర్గా వాడిరా, సూపర్ ఉన్నది సాంగ్. ఈ పాట కూడా మీరే రాసుకున్నారా? నేనే రాసిన. మీ దగ్గర సూపర్ టాలెంట్ ఉందన్నా. అద్భుతంగా రాస్తారు, అద్భుతంగా వాడతారు అన్న. మీరు ఈ కంపోజ్ ఇట్లా ఏమన్నా మీరు చేస్తారా అన్న? లేదన్న, మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇక అది ఒక్కటి మాత్రం ఇచ్చి పెట్టారు. ఇక అన్ని మనం చేస్తే మంచిగా ఉండాలి, అది ఒకటి ఇచ్చి పెట్టారు అన్న. సూపర్ సూపర్ అన్న. గునుగు గుమ్మడి పువ్వుల సింగిడి ఆడబిడ్డెలంతా ఆడేటి సందడి తల్లి గౌరమ్మను తనువంతా అల్లుకొని ఇంద్రాధనసుల రంగుల వల్లికల ఎంగిలి పూల బతుకమ్మ ఎగిలి వారంగా లేసినమమ్మ తంగెడు పూల బతుకమ్మ తల్లి దైవంగా నిన్ను గొలిసినమమ్మ గునుగు గుమ్మడి పువ్వుల సింగిడి ఆడబిడ్డెలంతా ఆడేటి సందడి తల్లి గౌరమ్మను తనువంతా అల్లుకొని ఇంద్రాధనసుల రంగుల వల్లికల ఎంగిలి పూల బతుకమ్మ ఎగిలి వారంగా లేసినమమ్మ తంగెడు పూల బతుకమ్మ దైవంగా నిన్ను గొలిసినమమ్మ గడ్డి పూలు తీసుకస్తిమి గారాల చెల్లికి అప్పగిస్తిమి గునుగు పూలు తీసుకస్తిమి గుండె కత్తుకొని వేర్చుకుంటిమి తంగెడు పూలు తీసుకస్తిమి తల్లి గౌరమ్మను వేర్చుకుంటిమి తంబోలం తట్టల్లా కుదిరిచ్చిన తల్లికి పసుపు కుంకుమల పూజలే చేసేము మట్టి వాసనల బతుకమ్మ మురిసి ఆడింది మన పల్లెనా గునుగు గుమ్మడి పువ్వుల సింగిడి ఆడబిడ్డెలంతా ఆడేటి సందడి తల్లి గౌరమ్మను తనువంతా అల్లుకొని ఇంద్రాధనసుల రంగుల వల్లికల ఆటపాటల్లో బతుకమ్మ ఊరేగుతుంది మాయమ్మ పార్వతీదేవి నీకు ఓసెను జన్మ గంగా ఒళ్ళో తేలి ఆడినవమ్మ గుండె కత్తుకొని వేర్సినమమ్మ. సూపర్ సూపర్ సూపర్. రాజన్న అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీరు మంచిగా వాడుతారు కదా అన్న, మరి ఈ పాటలు మీరు ఎవరి ద్వారా నేర్చుకున్నారా అన్న? ఎట్లా? లేదన్న, నేను పాటలు వినుకుంటా ఇక వచ్చేసినాయి. ఇక కళ అనేది ఒకళ్ళు నేర్పితే రాదన్న, అది సొంతంగా అచ్చుడే అంతే. ఎవరైనా అంతే, అది నేనైనా ఏ కళాకారుడైనా కానీ ఒకరు నేర్పి వాళ్ళ దగ్గర శిష్యరికం పొందితే వచ్చేది కాదు. అది కళ ఉండాలి. పుట్టుకతోనే ఏమంటున్నా, పుట్టువన్నీ లేని పెట్టువన్నీల మొదలు ఎన్ని పడ్డ దండిగేరా అన్నట్టుగా. అన్న, ఈ పాటలు అయితే అద్భుతంగా రాస్తురు, పాడుతురు, అద్భుతంగా ఉన్నాయి. ఈ కొంటె కోలాటంకు సంబంధించిన పాటలు ఏమన్నా రాసినాయి కానీ, లేకపోతే మీకు వచ్చిన పాటలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా అన్న? రాసిన ఏం లేవు కానీ విన్నయ్య మన కొంటె కోలడం సాంగ్ ఒకటి తెలుసు అన్న. ఒక్కసారి ఆ పాట మన ప్రేక్షకుల గురించి. జాలే వస్తున్నవేమయ్యా ఓ జంగమయ్యా రైకే పుట్టినవేమయ్యా అయ్యా జాలే వస్తున్నవేమయ్యా ఓ జంగమయ్యా రైకే పుట్టినవేమయ్యా అయ్యా జాలవై జద్దారు పోయి జాజికాయల పోత పోయి జాలవై జద్దారు పోయి జాజికాయల పోత పోయి జాలవై జద్దారు పోయి జాజికాయల పోత పోయి సిగురు బాలసందున సిల్కమూతి జాలవయ్యి గులుగు బాలసందున గూడి గింజల జాలవయ్యి రైకమూడి కట్టుకోన రత్నాల జాలవయ్యి ఇమురాయి జమరయ్యి పక్కన నా సుఖజై ఒడ్డునా మాణిక్యమయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి అద్దములా చూసుకుంటే ఇద్దరు లేగలి తట్టు జాలే జంగమయ్యా జాలే వయ్య జాలే వయ్య జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అమ్మతోడు జంగమయ్యా అడిగినందుకు కోపమయ్యా అమ్మతోడు జంగమయ్యా అడిగినందుకు కోపమయ్యా అమ్మతోడు జంగమయ్యా అడిగినందుకు కోపమయ్యా సోకైనా జాలవయ్యి శోభతే మంచిది నాది పసుపుతాడు కట్టుకొని పక్కనేసుక వండుకోన సక్కనైనా జంగమయ్యా అర్ధరాత్రి చూసుకో అందమైన జాలవయ్య జాలే జంగమయ్య జాలే వయ్య జాలే వయ్య జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా.
మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా సుత్తె సిన్న పోరాగాడే ఎలమందా వన్నె రూమాలే గట్టిండు ఎలమందా మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా సుత్తె సిన్న పోరాగాడు ఎలమందా వన్నె రూమాలే గట్టిండు ఎలమందా అంగీలే నొంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచ బుడ్డ గోసి వెట్టి నాడు కిర్రు తోలు జొల్లు కాళ్ళకు దొడిగిండు కిర్రు తోలు జొల్లు కాళ్ళకు దొడిగిండు కంది దొంగ కొయ్య ఎలమందా కంజు పిట్టోలే పోతుండు ఎలమందా ఏలేడంతా లేడు ఎలమందా 1000 మందకే వస్తాడు ఎలమందా మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా సుత్తె సిన్న పోరాగాడు ఎలమందా ఈదరాము దీనేటి బుడ్డ గిన్నెల ఒక్కొని దిననైతి సిలకో నే ఒక్కొని దిననైతినా ఉలుకవే పలుకవే శ్రీరామ రాగవే ఎన్నేల తేజామే ఎంత వయ్యారివే ఎంత పాపపు దేవుడే సిలకో నిన్ను ఎల్లామే ఎడవాపేనా ఎంత పాపపు దేవుడే సిలకో నిన్ను ఎల్లామే ఎడవాపేనా ఉలుకవే పలుకవే శ్రీరామ రాగవే ఎన్నేల తేజామే ఎంత వయ్యారివే ఎంత పాపపు దేవుడే సిలకో నిన్ను ఎల్లామే ఎడవాపేనా ఎంత పాపపు దేవుడే సిలకో నిన్ను ఎల్లామే ఎడవాపేనా. చూసారుగా ఫ్రెండ్స్, అన్న ఎంత అద్భుతమైన పాటలు పాడుతున్నాడో. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా కోసం అడగంగానే మా కోసం టైం కేటాయించి రండి తమ్ముడు, మేము కంపల్సరీ నేను పాడతా, మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారుగా ఫ్రెండ్స్, అన్న ఎంత అద్భుతమైన పాటలు పాడుతుండో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకెవరైనా కళాకారులు మీకు తెలిసిన వారైనా సరే, ఈ వీడియో చూస్తున్న వారైనా సరే ఎవరైనా ఉంటే ఈ కిందిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మళ్ళీ మేము మీ దగ్గరికే వచ్చి మన ఛానల్లో ఇంకో నలుగురికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.